హాయ్ గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు గనక బజాజ్ ఇన్‌స్టా ఈఎంఐ కార్డ్ లేదంటే బజాజ్ నెట్‌వర్క్ కార్డ్ కోసం ట్రై చేస్తున్నట్టయితే ఈ వీడియోలో మీకు ప్రాసెస్ అనేది స్టెప్స్ చెప్తాను. అంటే ఎటువంటి స్టెప్స్ అయితే ఉంటాయి, మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ ఇక్కడ సబ్మిట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు డీటెయిల్‌గా తెలుసుకోవాలనుకుంటే కంప్లీట్‌గా వీడియోని వాచ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి గైస్. ఎందుకంటే కొన్ని స్టెప్స్ మీరు మిస్ అయ్యాయంటే మళ్ళీ ఫర్దర్‌గా అప్లై చేసేటప్పుడు మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మరి ఆలస్యించకుండా మీకు లైవ్‌లో ప్రాసెస్‌లో చూపిస్తాను. మాక్సిమం 3,00,000 వరకు మీకు ఈ బజాజ్ ఇన్‌స్టా ఈఎంఐ కార్డ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్‌ని మీరు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద వెబ్‌సైట్స్‌లో వెళ్లి ఈజీగా జీరో కాస్ట్ ఈఎంఐతో మీరు వస్తువులనైతే కొనుక్కోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా ఈ బజాజ్ ఈఎంఐ ఇన్‌స్టా కార్డ్‌కి సంబంధించి డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అది డైరెక్ట్ లింకు. మీరు దాన్ని క్లిక్ చేశారంటే ఈ విధంగా మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇన్‌స్టా ఈఎంఐ కార్డ్ అని చెప్పి ఇక్కడ ముందుగా మొబైల్ నంబర్ అనేది కనబడుతుంది కదా! సో, రైట్ సైడ్ ఆ మొబైల్ నంబర్ మీరు మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఇట్ నో ఆప్షన్ కనబడుతుంది. సో, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మీ యొక్క మొబైల్ నంబర్‌కి ఓటీపీ అయితే వచ్చేస్తుంది. వచ్చిన ఓటీపీని 6 డిజిట్స్ అయితే ఉంటాయి. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. సబ్మిట్ చేసుకుందాం. ఇక్కడ కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. సో, ప్రాసెస్ చేయండి నెక్స్ట్ స్టెప్‌కి. దాని తర్వాత మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. లైక్ మీ యొక్క ఫుల్ నేమ్ ఏంటి అని చెప్పి. అది ఎంటర్ చేయగానే ఇక్కడ ఆటో ఫిల్ డీటెయిల్స్ అని కనబడుతుంటుంది. మీ యొక్క మొబైల్ నంబర్‌కి ఆటోమేటిక్‌గా ఇప్పుడు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్ చేసుకొని ఉంటారు కదా! వాటి ద్వారా వీళ్ళు డీటెయిల్స్ అయితే తీసుకుంటారు. దానికి మీరు ఓకే అయినట్టయితే సింపుల్‌గా ఆన్ చేసుకోండి ఇక్కడ ఆప్షనల్ డేటా అనేది. సపోజ్ మీరే మాన్యువల్‌గా ఎంటర్ చేస్తారంటే దీన్ని ఆఫ్ చేసుకొని మాన్యువల్‌గా ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఆన్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్‌గా పర్సనల్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. సో, పేరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, పాన్ కార్డ్ ఏంటి, పిన్ కోడ్ ఇవన్నీ కూడా మొత్తం వచ్చేస్తాయి గైస్. నేను చెప్పా కదా! అవన్నీ అక్కడ ఆన్ చేసామంటే ఆటోమేటిక్‌గా ఫెచ్ చేస్తుంది డేటా ఇది. లేదు మనమే ఎంటర్ చేస్తామంటే ఇక్కడ మీరు మాన్యువల్‌గా ఇవన్నీ కూడా ఫిలప్ చేసుకోవాలి. కింద కూడా సెలెక్ట్ యువర్ ఎంప్లాయ్‌మెంట్ టైప్ ఉంటుంది. ఇది సాలరీడ్ పర్సన్ కావచ్చు, నాన్ సాలరీడ్ పర్సన్ కావచ్చు ఎవరికైనా ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. మినిమమ్ 18 ఇయర్స్ అయితే సరిపోతుంది. ఇక దీని తర్వాత జెండర్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటారు. సో, జీఎస్టీ పిన్ అనేది కూడా అవన్నీ కూడా ఆప్షనల్. ఇవన్నీ ఓకే అయినట్టయితే ప్రొసీడ్ మీద క్లిక్ చేద్దాం. ఆటోమేటిక్‌గా మీ యొక్క ఈఎంఐ ఇన్‌స్టా కార్డ్ ఈ బజాజ్ సంబంధించి ఎంత అప్రూవల్ వచ్చిందో ఇక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. రూ. 1,10,000 ఇన్‌స్టాంట్‌గా నాకు అప్రూవల్ అయితే వచ్చేసింది. మరి ఈ రూ. 1,10,000 మనము వేరే ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో లైక్ బజాజ్ స్టోర్‌లో గావచ్చు, లేదంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ కామర్స్ పెద్ద వెబ్‌సైట్స్‌లో వెళ్లి నచ్చిన వస్తువులు ఈజీగా కొనుక్కోవచ్చు. ఇది హోమ్ అప్లయెన్సెస్ కావచ్చు, ఎలక్ట్రానిక్ స్టోర్స్ కావచ్చు, గ్యాడ్జెట్స్ కావచ్చు, అప్పారెల్స్ కావచ్చు, ఫుట్‌వేర్ ఇలా నంబర్ ఆఫ్ ప్రతి ప్రొడక్ట్స్‌లో కూడా మినిమమ్ పర్చేజ్ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మాక్సిమం అయితే ఇచ్చారు కదా! 1,10,000 వరకు. అంతవరకు మీరు ఈజీగా ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేసుకొని ఈఎంఐలో కట్టుకోవచ్చు. దానికి ఈ కార్డ్ యూజ్ అవుతుంది. ఇక అప్రూవల్ అయితే వచ్చేసింది. ఫర్దర్‌గా కొన్ని వెరిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో, దీనికోసం ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మీ యొక్క పేరు, ఫోటో, అడ్రెస్‌తో సహా వచ్చేస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇంకా ఏమన్నా అప్డేట్ చేసుకోవాలి అడ్రెస్ అనుకున్నట్టయితే ఇక్కడ అప్డేట్ కూడా చేసుకోవచ్చు. అప్డేట్ ఆప్షన్ కనబడుతుంది కదా! దాన్ని యూజ్ చేసుకొని ఇక్కడ అన్నీ ఓకే ఉన్నటువంటి కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను. ఫర్దర్‌గా ఇక్కడ సమ్మరీ అయితే కనబడుతుంది. అంటే లిమిట్ ఎంతవరకు ప్రొవైడ్ చేస్తారు. తర్వాత వన్ టైమ్ జాయినింగ్ ఫీ ఎంత ఉంటుంది. సో, ఇవన్నీ కూడా కనబడతాయి గైస్. ఇక్కడ కార్డ్ ఫీ అనేది రూ. 530 తర్వాత దానికి ఎక్స్‌ట్రా కన్వీనియన్స్ ఫీ అనేది రూ. 16 మొత్తం కలుపుకొని రూ. 599 మనకు చార్జెస్ అయితే చేస్తారు. ఈ అమౌంట్ అనేది వన్ టైమ్ పేమెంట్. మళ్ళీ మళ్ళీ మీరు చేసే పనైతే ఉండదు. ఇది మనం పేమెంట్ చేసుకున్నట్టయితే మనకు మొత్తం ఈ ఇన్‌స్టా ఈఎంఐ కార్డ్ వర్చువల్ కార్డ్ రూపంలో వస్తుంది. ఫిజికల్ కార్డ్ అయితే దీంట్లో రాదు. మీ దగ్గర కార్డ్ ఉంటుంది. దీనికి సీవీవీ కూడా అవసరం లేదు. లైక్ క్రెడిట్ కార్డ్ లాంటిది కాదు భయ్యా ఇది. అంటే క్రెడిట్ కార్డ్‌కి సీవీవీ సెపరేట్ పిన్ బ్యాక్ సైడ్‌లో ఉంటుంది. దాన్ని ఎంటర్ చేసుకోవాలి. కానీ దీనికి అటువంటి పిన్ ఏమి ఉండదు. ఇదొక వర్చువల్ కార్డ్ బజాజ్ అప్లికేషన్‌లో మనం కనబడుతూ ఉంటుంది. నంబర్ ఉంటుంది. దాని ద్వారా మీరు ఈజీగా దీన్ని యూజ్ చేసుకొని మీ ప్రొడక్ట్స్ అనేవి బై చేసుకోవచ్చు. మరి ఓకే అయినట్లయితే ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద కనబడుతుంటుంది. సో, పేమెంట్ అనేది ఇక్కడ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, ఏంటంటే యూపీఐ మీద, తర్వాత నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఏ ఆప్షన్ ఉన్నా కూడా క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా పేమెంట్ అయితే చేసుకునే ఆప్షన్ వీళ్ళు కనిపిస్తున్నారు. ఓకే అన్నట్టయితే పే నౌ మీద క్లిక్ చేద్దాం. మరి యూపీఐ మీద క్లిక్ చేసామంటే ఇందులో చూసుకోవచ్చు మనకి ఎటువంటి ఆప్షన్స్ కావాలని చెప్పి. సో, జనరేట్ క్యూఆర్ కోడ్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేసుకొని మీరు ఈ రూ. 590 ఏ విధంగా అయితే పే చేసుకోవాలనేది ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకోవచ్చు. దాన్ని స్కాన్ చేసుకొని గూగుల్ పే, ఫోన్‌పేలో మళ్ళీ మీరు పేమెంట్ కూడా చేసుకోవచ్చు. మరి ఇది లేదు అనుకున్నట్టయితే మీకు నచ్చినటువంటి యూపీఐ ఐడీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, పే బై యూపీఐ ఐడీ ఆర్ యూజర్ నేమ్ మీద క్లిక్ చేస్తాను. దీన్ని మనం ఎక్కడి నుంచి తీసుకుంటామంటే ఫోన్‌పే లేదా గూగుల్ పేలో వెళ్లి అక్కడ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని యూపీఐ ఐడీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు అందరికీ ప్రాసెస్ తెలిసే ఉంటుంది. ఆ యూపీఐ ఐడీ తీసుకొనొచ్చి ఇక్కడ పేస్ట్ చేసామంటే ఆటోమేటిక్‌గా మనకు పేమెంట్ అనేది అక్కడ గూగుల్ పే లేదా ఫోన్‌పేలో ఓపెన్ అవుతుంది. అక్కడ మనం పే చేసామంటే ఇక్కడ పేయూ బిజ్ అనే ద్వారా మనకి ఈజీగా ఆ పేమెంట్ అయితే అయిపోతుంది గైస్.
సో, పేమెంట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్ అయిపోయింది. కార్డ్ డీటెయిల్స్ అని చెక్ చేసుకున్నామంటే, ఇక్కడ టాప్‌లో చూసుకోవచ్చు మనకు కార్డ్ నంబర్ కనబడుతుంది. సో, ఇప్పుడైతే ఫస్ట్ మనం వ్యూ మీద క్లిక్ చేద్దాం. వ్యూ మీద క్లిక్ చేసామంటే మనకు మొబైల్ నంబర్‌కి ఓటీపీ అయితే వస్తుంది కదా! ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ కార్డ్ నంబర్ చూసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని యాక్టివేట్ అయితే చేద్దాం. యాక్టివేట్ నౌ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ స్టెప్‌కి అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏందంటే ఇక్కడ ఒక సేవింగ్ అకౌంట్ సంబంధించి ఈ మ్యాండేట్ ఫిలప్ చేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా బ్యాంక్ అకౌంట్ సంబంధించి డీటెయిల్స్ ఉన్నట్టయితే ఆటోమేటిక్‌గా ఇదే ఫెచ్ చేస్తుంది. ఎందుకంటే మీ యొక్క మొబైల్ నంబర్‌తో లింక్ అయి ఉంటుంది కదా! వచ్చినటువంటి డీటెయిల్స్ ఇక్కడ సేవింగ్ అకౌంటా? కరెంట్ అకౌంటా? లేదంటే మీకు సూటబుల్ రిజిస్ట్రేషన్ మోడ్ అనేది డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మ్యాండేట్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎవ్రీ మంత్ ఈఎంఐ పెట్టుకున్నారంటే ఏదైనా వస్తువు పర్చేజ్ చేసుకున్నప్పుడు ఆ ఈఎంఐ ఏ అకౌంట్ నుంచి మీకు కట్ అవ్వాలి అనేది ఇక్కడ అప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం మీ దగ్గర నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. లేదంటే ఏటీఎం కార్డ్ ఉంది కదా! డెబిట్ కార్డ్ మీ బ్యాంక్ సంబంధించి దానితో ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసి కూడా ఇక్కడ మ్యాండేట్ ఫార్మ్ కంప్లీట్ చేసుకోవచ్చు. దీనికోసం ప్రొసీడ్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ సెలెక్ట్ ఎ పేమెంట్ ఆప్షన్ కనబడుతుంటుంది. ఇక్కడ నేను ఎస్‌బీఐ బ్యాంక్ అయితే ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయిపోయింది నాకు. కాబట్టి ఆ బ్యాంక్‌లో ఉన్నటువంటి ఇంటర్నెట్ బ్యాంకింగా లేదంటే ఏటీఎం కార్డా లేదంటే ఫైనల్‌గా ఆధార్ సంబంధించి అనేది ఇక్కడ మనం వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవడానికి 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఇక్కడ ఆధార్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసాం. మళ్ళీ మనకు మొబైల్ నంబర్‌కి ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని యాజ్ టీజ్‌గా ఇక్కడ పెట్టేసి కన్ఫర్మ్ చేసుకుందాం. కన్ఫర్మ్ చేసామంటే ఫైనల్‌గా మీ యొక్క డెబిట్ కార్డ్ సంబంధించి లాస్ట్ 4 డిజిట్స్ అయితే కనబడతాయి. ఇంతకుముందు ఏమైనా కార్డ్స్ ఉన్నట్టయితే అవన్నీ కూడా ఇనాక్టివ్ కింద వస్తాయి. యాక్టివ్ ఉన్న కార్డ్స్ ప్రెజెంట్ ఏ కార్డ్ అయితే ఉంటుందో ఆ కార్డ్ పైన కనబడతాయి. ఇక్కడ ఆ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోండి. ఫైనల్‌గా ఆ కార్డ్ సంబంధించి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఇక్కడ కార్డ్ నంబర్ అయితే కనబడుతుంది కదా! ఫస్ట్ 4 డిజిట్స్, లాస్ట్ 4 డిజిట్స్ అయితే కనబడతాయి. తర్వాత వ్యాలిడిటీ అంటే ఎక్స్‌పైరీ డేట్ కనబడుతుంది. దాంతో పాటు కార్డ్ హోల్డర్ నేమ్ ఆ కార్డ్ మీద ఏం పేరుంది, చివరగా ఈ కార్డ్‌కి సంబంధించి పిన్. ఇక్కడ ఈ కార్డ్ పిన్ మీరు ఎంటర్ చేసిన ప్రాబ్లమ్ అయితే లేదు. ఎందుకంటే ఇది ఒక ఆటో డెబిట్ ఫార్మ్ కాబట్టి మీరు ఈ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినప్పుడు మాత్రమే ఈ కార్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ అప్పుడు యూజ్ అవుతుంది గానీ, మన డబ్బులైతే ఎక్కడికి పోవు. మీ దగ్గర ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా సేఫే గైస్. అంతవరకైతే ప్రాబ్లమ్ లేదు. ఇక క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా డెబిట్ కార్డ్ వాలిడేషన్ ఈస్ డన్ అని కనబడుతుంటుంది. ఫర్దర్‌గా ప్రొసీడ్ అయ్యామంటే నెక్స్ట్ స్టెప్‌లో మనకు రూ. 1 మాత్రమే డిడక్ట్ చేసుకుంటారు వాళ్ళు. రూ. 1 డిడక్ట్ చేసుకోవడానికి ఇక్కడ యాక్సెప్ట్ ఫార్మ్ ఫిల్ చేసుకోవాలి. యాక్సెప్ట్ మీద క్లిక్ చేసామంటే ఇప్పుడు వాలిడేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ మ్యాండేట్ అయితే సక్సెస్ అయిపోయింది. కార్డ్ యాక్టివేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో, ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్. తర్వాత కార్డ్ స్టేటస్ యాక్టివ్. ఇలా మీకొచ్చినటువంటి ఈఎంఐ ఇన్‌స్టా కార్డ్‌ను వర్చువల్ కార్డ్‌ను యాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కార్డ్‌ని యూజ్ చేసుకొని ఫస్ట్ టైమ్ మీరేమన్నా ప్రోడక్ట్ కొనాలనుకుంటైతే బజాజ్ స్టోర్ దగ్గరలో ఫిజికల్‌గా వెరిఫై చేసి ఏదైనా స్టోర్‌లో వెళ్లి చిన్న వస్తువు పర్చేజ్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో సెకండ్ టైమ్ నుంచి పర్చేజ్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో, ఇది ప్రాసెస్ గైస్. మీకు అర్థమైందనుకుంటాను. అర్థమైనట్టయితే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. వెంటనే వెళ్లి అప్లై కూడా చేసుకోండి. చాలా మందికి చాలా ఫాస్ట్ అప్లోడ్స్ అయితే ఇస్తుంది. దీనికి ఏజ్ లిమిట్ కూడా పెద్దగా ఏం లేదు. సో, ఇది గైస్ ప్రాసెస్. మీకు యూజ్‌ఫుల్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటాను నా ఛానెల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.